మీరు రేపు ఏం కొనబోతున్నారో మీకంటే ముందు ఏఐకే తెలుసు. మీరెప్పుడైనా అనుకున్నారా? స్నీకర్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మీకు స్నీకర్స్ యాడ్ వస్తుంది. అలానే మీ బ్యాంక్ అకౌంట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీ అలవాట్లను గమనిస్తున్నాయి. మీకంటే ఏఐకే మీ గురించి ఎక్కువ తెలుసా? హాయ్, దిస్ ఇస్ సిఏ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పింటాక్స్ బై కళ్యాణ్ తెలుగు. ఇలాంటి కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గత 10 ఇయర్స్ ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేస్తే మీరు ఎప్పుడు స్పెండ్ చేస్తారు, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు అనేది ఏఐ ఇట్టే చెప్పేస్తుంది. బ్యాంక్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాయి. బ్యాంక్స్ ఈ ఏఐని రిస్క్ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తుంది. మీకు లోన్ ఇవ్వాలా లేదా వాళ్ళ పోర్ట్ఫోలియోని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో ఏఐని ఆల్రెడీ యూజ్ చేస్తుంది. ఇది డబుల్ ఎడ్జ్ స్వర్డ్ లాంటిది. ఎలా అంటే ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తుంది, మీరు మీ కార్డు మిస్ అయ్యారని తెలుసుకునే లోపే. అంతేకాదు, మీరు ఎప్పుడు మెంటల్గా ఉన్నారో ట్రాక్ చేసి అప్పుడు మీకు ఆఫర్స్ని, లోన్స్ని చూపిస్తుంది. అంటే ఏఐ మీ పాకెట్ ఖాళీ అవ్వడానికి కారణం కూడా కావచ్చు. ఏఐ మిమ్మల్ని కంట్రోల్ చేయారా లేక మీరు ఏఐని వాడాలా? కామెంట్లో తెలపండి. అలానే ఏఐని కామెంట్ చేయండి. మీరు మీ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఏఐ టూల్స్ వాడాలో నేను డైరెక్ట్గా డిఎం చేస్తాను.